ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియ మిత్రులారా, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీరందరూ దేవుని కృపలో క్షేమముగా ఉన్నారని నమ్ముచు మరొక నూతనమైన సందేశముతోటి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు నడిపించినందుకై ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. Greetings to all in the precious name of Jesus Christ. We are praying for you all and sending special heartful greetings to all. నా ప్రియ మిత్రులారా, ఈ యొక్క శుభదినములో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరందరూ క్షేమముగా ఉన్నారా? సంతోషముగా ఉన్నారా? మీ అందరి కొరకై అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు కృప మీకు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. మరి ఈ రోజున పరిశుద్ధ లేఖనములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి కొన్ని మాటలు మీ అందరి కొరకై పంచుకొనుటకు ఇక అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ మిషనరీ ప్రయాణము అనే ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ఆశీర్వాదములు పొంది ప్రభు కృపలో అనుదినము ఎదగాలని, మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఎనలేని దీవెనలు పొందాలని నేను ప్రభు పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. మా ప్రియ మిత్రులారా, ఈరోజు పరిశుద్ధ లేఖనములో నుండి ఒక ముఖ్యమైనటువంటి మాటను మనం చదువుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి చదువుకుందామా? ప్రకటన గ్రంథము, భక్తుడైన యోహాను రాసినట్టు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ద రెవల్యూషన్ 2nd chapter 7th verse. We can read Book of the Revelation 2nd chapter and 7th verse. யோவான் எழுதின சுவிசேஷம் 2ஆம் அதிகாரம் 7ஆம் வசனம் நம்ம படிப்போம். ஆவியானவர் சபைகளுக்கு சொல்லுகிறதை காதுள்ளவன் கேட்க கடவன். இன் தமிழ், வெளிப்படுத்தின சுவிசேஷம் 2ஆம் அதிகாரம் 7ஆம் வசனம் நாம் படிப்போம். ஆவியானவர் சபைகளுக்கு சொல்லுகிறதை காதுள்ளவன் கேட்க கடவன். ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ గ్రంథంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజున ధ్యానించటానికి మీ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిశుద్ధ లేఖనంలోని భాగం ఏమిటంటే రెవల్యూషన్ చాప్టర్ 2nd and 7th verse. పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచాడు.
ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, కృపగలిగిన దేవ, మరొక దినములో మీ ప్రజలతో కలిసి, మీ బిడ్డలతో కలిసి ఈ యొక్క దైవ లేఖనంలో నుండి ఒక మాటను మా ముందుంచినటువంటి ఈ మాటను ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, ఈ మిషనరీ ప్రయాణము ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని మీరు సెలవిచ్చున్నారు. ఎందుకు పనికిరాని నన్ను కూడా మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను క్షమించి నా జీవితాన్ని సరిదిద్ది మీరు అభిషేకించి, పరిశుద్ధాత్మదేవ, ఈ మట్టి పాత్ర అయిన నాతో హృదయంలో మీ మాటలు ఉంచి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలకి పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు నామములో సకల ఐశ్వర్యములు, సకల స్వస్థత, సకల ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి మా ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థించాలని, నా కుటుంబము కొరకు, మా మిషనరీ ప్రయాణము కొరకు, ప్రతి గ్రామంలో సువార్త లేని ప్రాంతాలకు వెళుచున్న మా బృందము కొరకై మీరు ప్రత్యేకమైన ప్రార్థనలో మా కొరకు ఒక 5 నిమిషాలు ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మా యొక్క మిషనరీ ఫ్యామిలీస్ కొరకు మీరు ప్రార్థించమని పదే పదే బ్రతిమిలాడుకొనుచూ ఉన్నాం. మరి ఈ రోజున మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యములో, வெளிப்படுத்தல் சுவிசேஷம் 2ஆம் அதிகாரம் 7வது வசனத்திலே, ஆவியானவர் சபைகளுக்கு சொல்லுகிறதை காதுள்ளவன் கேட்க கடவன். ప్రైజ్ ది లార్డ్. తమిళ్లో మనం చదివి ఉన్నాము. చెవిగల ఆత్మ సంగములతో చెప్పుచున్నాడు, చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక అని వ్రాయబడి ఉన్నది. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వినడం, ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారంట? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనేటటువంటి పదాన్ని ఈరోజు మనం ధ్యానించినట్లయితే, స్వరము వినడం, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వరాన్ని సంఘము, దేవుని బిడ్డలు, ఈ ప్రజలు వినాలని చెప్పి దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. ఏదో ఒక స్వరము, ఆత్మ ఒక స్వరము వినపడుతుంటే ఆ స్వరాన్ని వినాలంటున్నాం. మనము సంఘములో ప్రసంగములు చేయనప్పుడు, దేవుని సందేశాన్ని అందిస్తున్నప్పుడు, మందిరాల్లో మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుడు అంటున్నాడు, మీ మనస్సును జాగ్రత్తగా పెట్టుకొని నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలా అని చెప్పి సంఘముతోటి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అందరూ కూర్చొని
కూర్చున్నటువంటి 100 మందిలో లేక 200 మందో 500 మందో అందరినీ అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు సిస్టర్, నేనేం చెప్పాను? ఏ వాక్యం చెప్పాను? లేచి చెప్పండి అంటే ఆమె తల గోక్కుంటూ ఉంటుంది. అంటే ఆమె వినలేదు. చెవులు ఉన్నాయి కానీ చెవి పెట్టలేదు. మాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉన్నది. ఆమె వచ్చి, అమ్మా సహోదరి, ఈరోజు మందిరానికి వెళ్ళావా? ఆమె సంతోషంతో ఆ ముఖము చాలా వికసించిపోయి, బ్రదర్, మందిరంలో చాలామంది వచ్చారు. అయ్యో, ఒకే భోజనాలు, ఒకే సంతోషము, ఒకే పాటలు. చాలా సంతోషంగా తన ముఖాన్ని మార్చుకొని సంతోషముగా గంతులు వేస్తా చెప్తుంది ఆ సహోదరి. శాంసన్ బ్రదర్, ఈరోజు మందిరం పరలోకములాగా ఉంది, నాకు చాలా సంతోషం. ఈ విధంగా మాకు జవాబు చెప్తూ ఉంటుంది. నేను చాలాసార్లు గమనించాను, ఈ సహోదరికి మందిరం అంటే ఎంత ప్రేమో, ఈ సహోదరికి దేవుడు అంటే ఎంత ప్రేమో, దేవుని యొక్క వాక్యం వినడం అంటే ప్రతి ఒక్క స్థలానికి వెళుతూ ఉన్నది. ఒకరోజు నేను సంతోషంతో ఒక ప్రశ్న వేశాను. నా ప్రియ సోదరి, ఈ రోజున మందిరానికి వెళ్ళావా అంటే యథారీతిగానే ఆ సహోదరి నాకు జవాబు సంతోషంతో ఇచ్చింది. అదే మాటలు, బ్రదర్ శాంసన్ బ్రదర్, నేను చాలా సంతోషంతో ఉన్నాను. చాలామంది జనము, ఒకే ఆరాధన, ఒకే సంతోషమైన పాటలు, మ్యూజిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ టుడే ఇన్ మై చర్చ్ సర్వీస్. నేను ఒక మాట అడిగాను, సహోదరి, ఏం మాటలు చెప్పాడమ్మా దేవుడు? ఏ వాక్యం చెప్పాడమ్మా సహోదరి? నేను వినాలని ఆశపడి ఉన్నాను. ఈరోజు ఆ యొక్క సేవకుడు ఏం మాటలు చెప్పాడని ఆ సహోదరుని తెలుసుకోవాలని ఆ సహోదరుని అడిగి నేను ఎంతో ఆశతోటి ఆ సహోదరిని అడిగాను. ఒకరోజు ఆమె తల తవుడుకుంటూ చాలాసేపు ఆలోచన చేస్తూ ఉన్నది. నేను మరలా అడుగుతున్నాను, సిస్టర్, మీ యొక్క సేవకుడు, మీ యొక్క పాస్టర్ గారు సంఘములో ఏ మాటలు చెప్పాడు? దేవుడు ఏమని హెచ్చరించాడు అని చెప్పి నేను ఒక ఆసక్తిగా మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరి నాతో తన తలను గోక్కుంటూ, బ్రదర్, ఏం వాక్యం చెప్పాడో నాకు తెలియదు, అయితే చాలా సంతోషంగా ఉంది, చాలామంది జనం వచ్చారు, చాలా పాటలు పాడారు. అమ్మ, ఏం వాక్యం చెప్పాడు? ఏ వచనం చెప్పాడు? ఏం మాట్లాడాడు దేవుడు నీతోటి అంటే చాలాసేపు జవాబు రాలేదు. అయితే మాత్రం సంఘంలో చాలా సంతోషం ఉంది. పాస్టర్ గారు ఏం డ్రెస్ వేసుకొచ్చారో చెప్పింది, ఏం పాటలు పాడారో చెప్పింది. వాక్యము ఒక్క మాట కూడా ఆమెకు గుర్తులేదు. వింటున్నారా నా ప్రియులారా, నా స్నేహితులారా, నా ప్రియ స్నేహితులారా, ప్రభువునందు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మిత్రులారా? అప్పుడు నేను గమనించాను, ఈ సహోదరి సంఘమునకు వెలుచు ఉన్నది. ఆమె దేవుని యొక్క వాక్యం మీద తన యొక్క చెవిని సరిగా చెవి చాచి ఆమె దేవుని యొక్క మాటలు ఆలకించడం లేదు. ఆమె మనసు సంఘములో ఉన్నా కానీ, మందిరంలోనికి వెళ్ళినప్పుడు కానీ మనుషుల్ని చర్చిస్తూ ఉన్నది,
సేవకుని చర్చిస్తూ ఉన్నది, పాటల్ని గమనిస్తూ ఉన్నది. ఆమె యొక్క మనస్సు దేవుని యొక్క స్వరము మీద, ఆయన మాట్లాడినటువంటి మాటల మీద మనస్సు, చెవి ఆమె ఉంచనట్లుగా గమనించాను. ఆ రోజు నుంచి నేను హెచ్చరించాను, సహోదరి బాగా చదువుకున్నావు కదా, ఒక నోటు పెన్ను తీసుకువెళ్ళు, నీ మనస్సును ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకో. నీవు దేవుని వాక్యము చెప్పుచున్నప్పుడు చక్కగా రాసుకో. ఆ యొక్క వాక్యం మీదనే మనస్సు పెట్టు. ఆ యొక్క 1 గంట సేపు దేవుని కొరకు ఆయన వాక్యాన్ని వినలేవా? హెచ్చరించినప్పుడు తర్వాత తలదించుకొని, సరే నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, ఇన్ని రోజులు నేను పొరపాటు చేశాను అని చెప్పి తన సహోదరి తెలుసుకున్నది. ఈరోజు మా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి మాటలలో ఈ ప్రకటన గ్రంథం అనేది యోహాను పద్మాసు దీపంలో చెరగా కొనుక్కోబడినప్పుడు, ఆయన దేవుని స్వార్థ వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు అనేకమైన శ్రమలు పద్మాసు దీపంలో, అది ఒక స్టోరీ ఉన్నది, ఇప్పుడు మనకు సమయం లేదు. ఆయన అక్కడ ప్రభు దినమందు దర్శనములో దేవుని యొక్క స్వరము విని ఆ యొక్క మాటలను దేవుని యొక్క స్వరం విని ఆ మాటలను ఈ యొక్క ప్రకటన గ్రంథముగా వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనము ధ్యానించబోతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆత్మ మాట్లాడుతున్నదంట, చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులున్నాయి. ఈ రోజుల్లో కూడా గమనించాలి ప్రియమిత్రులారా, ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడా? ఈరోజు మనం ధ్యానించవలసినది, దేవుని స్వరము వినడం సాధ్యమేనా? ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుని స్వరం వినడం సాధ్యమేనా? ఈ విషయాన్ని గురించి క్రైస్తవ నాయకులలో కొంత గందరగోళం ఏర్పడుతూ ఉన్నది. పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు. ఆ కాలంలో అబ్రహాంతో మాట్లాడాడు, ఇసాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడి ఉన్నాడు. ఈ రోజుల్లో, నూతన నిబంధనమైన ఈ రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకములో సంచారం చేసి ఆయన కూడా అనేక మందితో మాట్లాడి ఉన్నాడు, అనేకమైన బోధలు తెలియజేస్తున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయిన తర్వాత సంఘం యొక్క పరిస్థితి ఏమిటి? సంఘ నాయకుల్లో అనేకమైన రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా, ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఆ కాలంలో మాట్లాడినట్టే ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనము అనుదినము సేవించుతున్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషితో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. లివింగ్ గాడ్, ఆయన జీవించుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్లో ఏమి వ్రాసి ఉన్నదో దాని ద్వారానే, అనగా వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడని కొంతమంది వాదన చేస్తున్నారు. బైబిల్లో ఏమని రాసిందో కొంతమంది నాయకులు ఒక సిద్ధాంతంలో ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడాల్సిన పని ఏముంటుంది? వాళ్ళు నమ్మేది ఏంటంటే, బైబిల్లో ఏమి రాయబడి ఉందో ఆ వాక్యం చదివితే ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దట్స్ ఆల్.
మనం బైబిల్ చదువుకుంటే ఆ బైబిల్ మనతో మాట్లాడుతుంది, ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతవరకే కానీ దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడు అని చెప్పి కొంతమంది నాయకుల యొక్క వాదన అయి ఉన్నది. అలాగైతే మన దేవుడు మూగదేవుడా? మూగదేవుణ్ణి ఆరాధిస్తున్నామా? జీవం లేనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఏమిటి ఈ నాయకుల యొక్క వాదన? బైబిల్ వాక్యం ఏముందో ఆ వాక్యం చదువుకుంటే దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వాస్తవమే. అయితే ఆయన ప్రత్యేకంగా మనతో మాట్లాడ్డా? మన జీవితంలో ఆయన స్వరాన్ని వినగలుగుతామా? మరి ఆ యొక్క కాలంలో, పాత నిబంధన కాలంలోనే మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడా అని చెప్పి కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో చక్కగా వ్రాయబడుతూ ఉన్నది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. వినండి. సంఘములతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజుల్లో సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, నలుగురు కూర్చున్నా 10 మంది కూర్చున్నా, God wants to speaking with you. God wants to speaking with you. He is a living God. He is a living God. He wants to speaking with you, every man, every believer, every leader. Yes. దేవుని వాక్యం అవునంటుంది. ఈ రోజుల్లో కూడా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. ఎవరి ద్వారంటే, మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళను, పరిశుద్ధాత్మను నేను మీ కొరకై పంపించుతున్నానంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం వినవలసిన అవసరం ఏమిటి? దేవుని వాక్యము, దేవుని యొక్క స్వరము వినాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకై పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంఘములో నడవడిక ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా నడిపించబడాలి, దేవుని బిడ్డలు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మీ ప్రార్థన చేయాలి అని చెప్పి సంఘములతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చెవి గలవాడు విననుగాక. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఆ యొక్క స్వరాన్ని వినగలగాలి. అందరూ ఎందుకు వినలేకపోతున్నారు? దేవుని వాక్యంలో చూస్తే మనము దేవుడు స్వరము ఈ రోజుల్లో కూడా వింటున్నాము. ఆయన మాట్లాడతాడు. ఆయన మూగదేవుడే కాదు, మూగదేవుడిని మనం ఆరాధించలేదు. అయితే ఆయన మాట్లాడతాడని చెప్పి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనములు, రెవల్యూషన్ చాప్టర్ 3 and 22nd verse, Revelation 2 and 7th verse. The words explains us, our God is speaking to us with Holy Ghost speaking to us, Holy Ghost speaking to church members. అయితే మనము దేవుని స్వరాన్ని వినవలసిన అవసరం ఏముంది? మనకు వాక్యం ఉన్నది కదా, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం, దాని ప్రకారం నడవాలి. అయితే వినవలసినటువంటి అవసరత ఏమి ఉన్నది అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, why need to hear voice of the Lord? Why need to hear voice of the Lord today, those days? Why need to hear voice of the Lord? See the book of Matthew, Gospel of Matthew 4 and 4th verse, 4th chapter and 4th verse says, మనము జీవించటానికి ఆయన మాటలు, ఆయన స్వరాన్ని మనం వినాలి. మనము జీవించుటకు, మనము బ్రతుకుటకు, మనము క్షేమముగా ఉండుట కొరకై
ఆయన యొక్క స్వరాన్ని వినవలసిన అవసరమై ఉన్నది. ప్రతిదినము మోకరించి ప్రార్థన చేసి ఆయన స్వరం వినాలి. ప్రతిదినము ఆయన స్వరము కొరకు ఎదురు చూడాలి. ప్రతిదినము ప్రతి పనిలో దేవుడు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడబోతున్నాడు, మన జీవితంలో ఏమని మాట్లాడబోతున్నాడు, మన జీవితంలో తన చిత్తాన్ని ఏ విధంగా తెలియపరుస్తున్నాడు, మనం ఏ విధంగా నడవాలి, మన జీవితం ఏ విధంగా నడవాలి అని చెప్పి ఆయన స్వరం వినవలసిన అవసరత మనకున్నది. మనం జీవించటానికి, భూమి మీద జీవించటానికి, మనం పరిశుద్ధులుగా జీవించటానికి, సంఘ సభ్యులుగా జీవించటానికి మనం ఏం చేయాలంటే బోధకుని స్వరము కంటే, ప్రవక్తల స్వరము కంటే, దీర్ఘదర్శనుల స్వరము కంటే దేవుని యొక్క స్వరము మనము ప్రత్యేకముగా వినవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే మాథ్యూ 4th verse, 4th chapter 4th verse says clearly, నీవు జీవించటానికి దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండాలి అనుదినము. చూడండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నీవు జీవించడానికి ఆయన స్వరం వినాలి అంటే మనము రొట్టె వల్ల మాత్రమే కాదు. చాలామంది ధనము కలిగిన వారు, ధనవంతులు కానీ ఎవరైనా సరే మంచి ఆహారము, మంచి బ్రెడ్స్, మంచి పౌష్టిక ఆహారము, మంచి విటమిన్స్ కలిగినటువంటి ఆహారము, వాటితో కూడా జీవిస్తూ ఉన్నారు. మంచి ఆహారాన్ని తిని, మంచి డైట్ కంట్రోల్ చేసి, శరీరానికి కావలసినటువంటి బ్లడ్ వెసల్స్ కావలసినటువంటి మంచి ఆహారాన్ని డైటిస్ట్ని కాంటాక్ట్ చేసి, ఎటువంటి ఆహారం నేను తీసుకోవాలి, ఎటువంటి నేను జీవించడానికి, నేను ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ కన్సల్ట్ చేసి, దేనిలో విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి, దేనిలో మంచి ఆహారం ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆహారాన్ని తీసుకొని తన శరీర దృఢత్వము, తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. కారణం, జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ లోకంలో సంపాదించాలి, పని చేయాలి. అయితే దేవుని వాక్యములు అంత మాత్రమే కాదు, ముఖ్యముగా నీవు జీవించాలంటే దేవుని జీవించడానికి మనుష్యుడు రొట్టె వలనమే మాత్రమే జీవించడు. దేవుని నోట ఉండు వచ్చు అనే పదాన్ని ఇక్కడ, దేవుని నోట నుండి వచ్చేది ఏంటంటే, మన నోట్లో నుండి వచ్చేది ఏంటంటే, దేవుని నోటి నుండి వచ్చు అనేదాన్ని దాని స్వరము అంటారు. వాయిస్ ఆఫ్ ద లార్డ్, వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని నోటి నుండి వచ్చు, ఆ యొక్క స్వరము ద్వారానే మనుష్యుడు బ్రతుకుతాడు. ఈ మనుష్యుడు లోకములో పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినవాడై ఉన్నాడు. ఈ మనుష్యుడు ఈ లోకములో పాపముల చేత, అపరాధముల చేత చచ్చినవాడై ఉండగా, ఈ లోకములో అనేకమైనటువంటి పాపముల ద్వారా, శాపముల ద్వారా, ఈ లోకంలో జన్మ ద్వారా ఆ యొక్క పాపము చేసి మనుష్యుడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. తను మరణమునకు సమీపముగా ఉన్నాడు. పాపముల వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ మనుష్యుడు పేరుకు బ్రతికున్నాడు కానీ పాపముల చేత నీవు చచ్చిన వాడవై ఉన్నావని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. పేరుకు ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, తిరుగుతూ ఉన్నావు, సంపద కలిగి ఉన్నావు, బలిష్ఠుడిగా ఉన్నావు. అయితే నీవు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చచ్చిన వాడవే. ఎందుకంటే దేవుని యొక్క స్వరము విని వాళ్ళు బ్రతకటం లేదు. దేవుని యొక్క స్వరము వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయముగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 4వ వాక్యంలో ఆయన స్వయముగా మాట్లాడుతున్నాడు. నువ్వు జీవించాలంటే, నువ్వు లైఫ్లో నువ్వు బ్రతకాలంటే, నీవు సంఘంలో జీవించాలంటే
నువ్వు ఈ యొక్క ప్రపంచంలో జీవించాలంటే, నిజముగా నీవు జీవించాలంటే, నీ జీవించు దినములన్నీ నీవు దేవుని నోట నుండి వచ్చే మాటలు వినాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని యొక్క వాక్యములో, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, ఏ దరి లేనటువంటి వారి జీవితంలో దేవుని స్వరము, దేవుని వాక్యమే మన జీవితాల్ని బ్రతికిస్తూ ఉన్నది. కొన్నిసార్లు సమస్యల వల్ల సతమతమైపోతున్న సమయంలో, ఈ జీవితం నాకొద్దు, నేను ఇక బ్రతకలేను, నేను సూసైడ్ చేసుకుంటానని చాలామంది సహోదరీలు, నా యొక్క భర్త ఆ యొక్క శ్రమను తట్టుకోలేకపోతున్నాను, నా భర్త ప్రతిరోజు చెడు అలవాట్లతో జీవిస్తున్నాడు, నా కుటుంబంలో శ్రమ, వేదన, నేను ఇక బ్రతికి ఉండట వ్యర్థమే. నా ప్రియమైనటువంటి మిత్రులారా, చాలామంది చనిపోవాలని ఆలోచించే సమయంలో దేవుని వాక్యము వాళ్ళని బ్రతికించినట్లుగా అనేకమైన సాక్ష్యములు ఉన్నవి. మీతో మాట్లాడుతున్నటువంటి నా జీవితంలో కూడా 7 సార్లు నేను సూసైడ్కి ప్రయత్నం చేశాను. 7 సార్లు చనిపోవాలనుకున్నాను. శ్రమల్లో, కష్టాల్లో, అవమానము, నిందలు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రంలో సగము దూరం వెళ్ళాను. సముద్రములో లోపలికి వెళ్ళి ఎవరికి ఇంకా నడిచిపోయి ఆ సముద్రంలో చనిపోవాలి. ఐ డోంట్ వాంట్ టు లైవ్ ఇన్ ద వరల్డ్. I don't want to live in the world. I hate my life. I'm going to die. I'm going to suicide. I decided one day I decided, nobody there, nobody can't see me, but my Lord is looking me. My Lord is looking me. The Holy Ghost speaking, Samson, don't suicide. వాక్యం వింటున్న ప్రియమిత్రులారా, నీవు బ్రతకాలంటే దేవుని స్వరం వినగలగాలి. 7 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బ్రతికించాడు, నన్ను సూసైడ్ నుంచి తప్పించాడు, నా శ్రమల్లో నుండి, నా కన్నీటి నుండి తుడిచాడు. నా దేవుడు చెప్తున్నాడు, డియర్ సన్, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, డోంట్ బి వరీ. నా కుమారుడా, నేను నీతో ఉన్నాను. ఈ శ్రమలు కొంతకాలమే, ఈ కష్టాలు కొంతకాలమే. నిన్ను అవమానించిన అవన్నీ పట్టించుకోవద్దు, నీకు శ్రమ వచ్చిన అవన్నీ పట్టించుకోవద్దు, కొద్ది కాలమే. నిన్ను నేను బ్రతికిస్తాను. నిజముగా జరిగినటువంటి వాస్తవం నా జీవితంలో దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికించిన, దేవుని యొక్క స్వరము నాతో మాట్లాడి, దేవుని వాక్యము నన్ను బ్రతికించినది. ఇంకను సజీవుడిగా మీ ముందు ఉంటున్నాను. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడు. ఈ శారీరకమైన బలం వల్ల, ఈ ఆర్థికమైన బలం వల్ల, ఈ యొక్క రొట్టె వల్ల మాత్రమే మనుష్యుడు జీవించుడు. కానీ దేవుని యొక్క స్వరం వినాలంటే, నీవు వింటే నువ్వు బ్రతుకుతావు. వినవలసిన అవసరం ఏంటంటే, నీవు బ్రతకాలంటే ఆయన స్వరం వినగలగాలి. హల్లెలూయా. నేను కానీ దేవుని వాక్యాన్ని ఎరగకుండా ఉంటే, పరిశుద్ధాత్మతో సహవాసం లేకపోతే, దేవునితో సహవాసం లేనట్లయితే, నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. ఈ లోకంలో యూస్లెస్, ఎందుకు పనికిరాని వాడినిగా, లోకంలో అందరూ పోయినట్టుగా నేను పోయి ఉండేవాడిని. నా ప్రియమైన మిత్రులారా, ఈ రోజుల్లో కూడా దేవుని స్వరము వినిపిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు.
మరి ఆయన స్వరము వినవలసిన అవసరం ఏంటంటే మనం బ్రతకటానికి. రెండవదిగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన స్వరం మనం ఎప్పుడూ వింటూ ఉండాలి. ప్రభువా, నువ్వు మాట్లాడు నా జీవితంలో, నీ చిత్తం ఏమిటి? నా ఇష్టానికి ఏమేమో చేయాలనుకుంటాను, ఏదోదో ప్లాన్స్ ఉంటాయి, అవన్నీ నీ చిత్తమేనా? నీ చిత్తానుసారంగా ఏ పని చేసినా కానీ దానిలో విజయం ఉంటుంది, దానిలో ఒక ఆశీర్వాదం ఉంటుంది, దాంట్లో శ్రమ ఉండదు అని చెప్పి మనం ప్రార్థన చేసి ఆయన స్వరం వినాలి. ప్రార్థన ఒక కార్యం చేసే ముందు ఆ దేవుడు ఏదైనా ఒక రూపంలో, ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆధారం మనకు చూపించి మాట్లాడతాడు. ఆయన చిత్తమా కాదని చెప్పి మనం ఆయన స్వరం వినటానికి కనిపెట్టుకోవాలి. దేవుడు నన్నేమి చేయబోతున్నాడు? దేవుడు చేయడానికి నేను దేన్ని ఆయనకే వదిలేయాలి? దేవుడు నన్నేమి చేయబోతున్నాడు? దేవుడి కొరకు నేనేమి చేయాలి? దేవుని కొరకు నేనేం చేయాలి? ప్రభువు కొరకు నేనేమి చేయాలి? దేవునికి మనం వదిలేయాలి. ఆయన నన్ను ఏం చేయబోతున్నాడని. వీ నీడ్ టు సరెండర్ టు గాడ్. అవర్ లైఫ్ నీడ్ టు సరెండర్ టు గాడ్. మన యొక్క సొంత ప్రయత్నాలతో మన సొంత చిత్తాన్ని మనం చేయకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉన్నది. దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఆయన యొక్క స్వరాన్ని వినవలసిన అవసరం ఉన్నది. దేవుడు ఈ రోజుల్లో మాట్లాడతాడంటే ఆయన మాట్లాడతాడు. మూగ దేవుణ్ణి మనం ఆరాధించలేదు, ఆయన మాట్లాడినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించలేదు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనతో సహవాసం చేసే దేవుడు, మనల్ని గుర్తెరిగినటువంటి దేవుడు అనుదినము మనతో సహవాసం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం వినాల్సిన అవసరం ఏంటి? బైబిల్ చదువుకుంటే పోదా? దాని ప్రకారం నడిస్తే పోదా అంటే, మొట్టమొదట మనం బ్రతకాలంటే ఆయన స్వరం వినాలి. అనుదినం మన జీవితంలో మనం జీవించాలంటే, మన కుటుంబాలు నడిపించాలంటే, మన సంఘంలో అభివృద్ధి చెందాలంటే, మన సేవలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, మన వెళ్ళి చోటల్లా అన్ని యొక్క ద్వారాలు తెరవబడాలంటే ఆయన స్వరము మనం వినాలి. మనం బ్రతకాలంటే ఆయన స్వరం వినాలి. రెండవదిగా దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఆయన స్వరం వినాలి. మొట్టమొదటి బ్రతకటానికి ఆయన స్వరం వినాలి. రెండవదిగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన యొక్క స్వరం వినాలి. మనము జకర్యా 4వ అధ్యాయము 6వ వచనంలో సెలవిస్తున్నది. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ యొక్క ప్రవక్త అక్కడ మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, శక్తి చేతనైనను కాక, బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఒక పని నువ్వు చేయాలంటే నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు. నేను బలముగా ఉన్నాను, నేను బాగా శక్తిగా ఉన్నాను, నా ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి అంటే నథింగ్. నా ఆత్మ చేతనే ఇది జరుగును దేవుడు అంటున్నాడు. నీ శక్తి, నీ బలము అన్నీ వ్యర్థము. ఎర్ర సముద్రము దగ్గర ఫరో సైన్యము బలముగా వస్తూ ఉన్నది, ఇశ్రాయేలుని తరుముకుంటూ వస్తూ ఉన్నది. ఇశ్రాయేలీలు తరుముకుంటూ వస్తూ ఉన్నది. తమ యొక్క మరణము దగ్గరికి వచ్చిందని, మేమిక చనిపోతాం, మా యొక్క ఐగుప్తీయులు రథములతోటి, గుర్రములతోటి, శక్తి చేత, బలము చేత వస్తూ ఉన్నారు. ముందు దారి లేదు, మేము ముందెళ్ళటానికి దారి లేదు. ఎర్ర సముద్రం ఉన్నది. సముద్రంలో ఎవరైనా మేము ముందుకెళ్తే చనిపోతాం, వెనక వీళ్ళ చేతిలో చిక్కితే చనిపోతాం. అయితే అక్కడ వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమీ చేయలేవు. కానీ అటువంటి బలమైన శక్తి కలిగినటువంటి శత్రువుని ఆరాధిస్తున్నటువంటి దేవుడు వారితోటి స్వరం వినిపించి, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రమును కూడా 2 పాయలుగా చేశాడు. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే జరుగును. వితిన్ ఫ్యూ మినిట్స్ ఒక సృష్టినే మార్చేసినటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సృష్టిలో జరగనటువంటి అద్భుతం,
సృష్టిలో జరగనటువంటి విషయాన్ని అక్కడ ఆయన యొక్క ఒక జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో తన ప్రజల కొరకు ఒక రోడ్డు వేసేసాడు. ఆటోమేటిక్గా ఒక రోడ్డు వేసేసాడు నడిచిపోవటానికి. అదే దారిలో శత్రువులను ముంచి వేశాడు. ఇక ఎన్నడూ వాళ్ళ శత్రువులు కనబడరు. ఇది జరిగే విషయమా? శక్తి వల్ల, సామర్థ్యం వల్ల, యుద్ధాలు చేయటం వల్ల వాళ్ళు జరగని విషయం. కానీ వాళ్ళని బ్రతికించాడు. తన స్వరం వినిపించి ఇశ్రాయేలు ప్రజలను ఆయన శక్తి చేత, బలం చేత, ఆయన ఆత్మ ద్వారానే, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. దేవుడు తన ఆత్మ ద్వారానే సర్వాన్ని చేస్తూ ఉన్నాడు. మనమేమి చేయనక్కర్లేదు. మనం జస్ట్ కొంచెం అట్లా ఉంటే చాలు. మనం దేవునికి సరెండర్ అయిపోతే చాలు. ఆయన స్వరం వినిపిస్తాడు. ఆయన సర్వాన్ని చేస్తాడు. ఆయన చిత్తానికి మనం లోపరుచుకొని జీవించినట్లయితే, ఆయన స్వరాన్ని మనం వినగలిగినట్లయితే సర్వమును ఆయన చేయగలుగుతాడు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ శక్తి చేత, నీ బలం చేత నీవు అనుకోవడం, నువ్వు అనేకమైన అప్పుల బాధల్లో కూరుకొని పోయిన, దీన్ని తీర్చడం నా సంపాదనల వల్ల కాదు, నేను సంవత్సరాలు సంపాదించినా దీన్ని తీర్చలేను. ఇదిగో నాకంటూ ఇటువంటి వ్యాధి కలిగి ఉన్నాను. డాక్టర్లందరూ వదిలేశారు. డాక్టర్లందరూ చేయి వదిలారు. బంధువులు చేయి వదిలారు. నాన్న వాళ్ళందరూ చేయి వదిలారు. ఇది ఎలా సాధ్యము? నేను బ్రతుకుతానా అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇది జరుగుతూ ఉంటుంది. నిన్ను విడుదల చేసేటటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారు, నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు, తన స్వరము ద్వారా నీతో మాట్లాడి బ్రతికించగలిగినటువంటి దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు చనిపోయినటువంటి మన ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు, నీ సమస్తమైన బాధల నుండి, నీ కన్నీటి నుండి ఈరోజు నిన్ను తుడుస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీవు మోకరించి ఆయనతో మాట్లాడు. ఆయన నీకు బదులిస్తాడు. ఎక్కడెక్కడో ప్రవచనాలు చెప్తారని పరిగెత్తుకుంటూ వెళ్ళవద్దు. ఎవరెవరో తలల మీద చేయి పెట్టి నాతో మాట్లాడతారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. నీకు ప్రభువునకు ఎటువంటి అడ్డం లేదు. నీవు నమ్మినటువంటి దేవునికి ఎటువంటి పగ లేదు. నీ పాపంని ఒప్పుకొని ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, నీతో మాట్లాడగలిగినటువంటి దేవుడు. ఎస్, నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఒక హాగర్తో అరణ్యంలో అందరూ వదిలివేస్తే ఒక స్త్రీ, ఒంటరి అయినటువంటి స్త్రీ, ఒక చిన్న బిడ్డను పెట్టుకొని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక అరణ్య మార్గంలో నిలబడినప్పుడు అబ్రహాము పక్షముగా ఉన్న దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు? ఆ దేవుడు అబ్రహాంతో ప్రేమించినటువంటి దేవుడు కదా, ఆ ఫ్యామిలీకి సొంతమైనటువంటి దేవుడు కదా. నేను ఒక ఐగుప్తు చెందినటువంటి స్త్రీని, నాకు ఎవరున్నారు, నాతో ఎవరు మాట్లాడతారు అనుకున్నాను. కానీ హాగర్ని ప్రేమించి హాగర్ని చూసినటువంటి దేవుడు, హాగర్ని బ్రతికించడానికి మాట్లాడినటువంటి దేవుడు, హాగరు బిడ్డని బ్రతికించడానికి మాట్లాడాడు, స్వరం వినిపించాడు. నీవు బాధల్లో ఉన్నప్పుడు ఆయన నీతో స్వరం మాట్లాడతాడు. నీవు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీ స్నేహితులు, నీ బంధువులు మాట్లాడతారు. వాళ్ళ స్వరం వేరే. అవన్నీ వినొద్దు. నువ్వు ఎన్ని పాపాలు చేసావో, ఇట్లా అయిపోయింది నీ జీవితం అంటారు నీ స్నేహితులు. నువ్వు దేవునికి విరోధం ఎంత పాపం చేసి ఉంటావు, నువ్వు శాపగ్రస్తురాలు అయిపోయావు. లేకపోతే నువ్వు ఎందుకు శాపగ్రస్తుడిగా దేవుడు నిన్ను వదిలిపెట్టి, అందుకేనయ్యా నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, అందుకే ఇవి వ్యాధి అని చెప్పి నీ మిత్రులు అనవచ్చు. చాలామంది నిన్ను కించపరిచి మాట్లాడవచ్చు. అయితే నీవు ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను అనుదినము ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు నీతో డైరెక్ట్గా తన స్వరాన్ని వినిపించి నిన్ను ఆదరించే దేవుడైనా, నీ కన్నీటిని తుడిచే దేవుడైనాడు. మాట్లాడి నీ జీవితాన్ని బ్రతికించే దేవుడైనాడు. ఒట్టొట్టి మాటలు కాదు. మనుషులు ఏదేదో ప్రామిసులు చేస్తారు, ఒట్టొట్టి మాటలు చేస్తారు, నిన్ను కించపరుస్తారు. కానీ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడి నిన్ను బ్రతికిస్తాడు, నీకు జీవం ఇస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు. నీకు ఆదరణ కలిగించడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలో, నువ్వు ఎలాగ దేవునితో మొరపెట్టాలని చెప్పి నీతోటి ఉండటానికి, వేళలా నీతో జీవితకాలం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో అంటున్నాడు, ఆత్మ సంగములతో చెప్పుతున్న మాటలు చెవి గలవాడు వినుగాక. ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఇంకా చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వాక్యమును చూస్తే యేసు ప్రభు వారు ఇలా అంటున్నాడు, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక ఆయన చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం మన బాధ్యత. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో స్వయంగా యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. తన యజమాని యొక్క చిత్తము తెలుసుకొని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక, నీ యజమానుడి చిత్తము నువ్వు ఎరిగి నువ్వు సిద్ధపడాలి. నువ్వు అలాగ చేయాలంటే యజమానుడి యొక్క స్వరం వినాలా లేదా? నువ్వు ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నావు, కంపెనీలో, ఒక ఫ్యాక్టరీలో, కార్పొరేట్లో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క యజమానుడు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ యజమానుడు యొక్క స్వరం వినకుండా, ఆయన ఎవరో తెలియకుండా ఉంటే నువ్వు ఎలాగో చేయగలవు ఆ కంపెనీలో పని? ఎలాగో ఆయనకి ప్రీతికరంగా నడుచుకోగలవు? ఎలాగ నీకు నీ జీవితము ఆ కంపెనీలో ఏ విధంగా నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు? అదేవిధంగా మన యొక్క యజమానుడు, మన తండ్రి, మన దేవుడు, మన పరమ తండ్రి ఆయన యొక్క చిత్తము ఎరిగియుండియో సిద్ధపడకుండా, ఆయన చిత్తం ఏమిటో తెలుసు. ఆయన ఏ విధంగా నువ్వు జీవించాలని చెప్పాడు, ఏ విధంగా నువ్వు మారు మనసు పొందాలని చెప్పాడు, ఏ విధంగా నువ్వు దేవునిలో ఉండాలని సెలవిచ్చాడు, ఆయన చిత్తం ఏమిటి అని సెలవిచ్చాడు. అయితే ఆయన చిత్తాన్ని ఎరిగియుండి అలాగ చేయకపోతే, అంటే ఆయన స్వరము విని, ఆయన వాక్యమును విని, ఆయన మాటలు వింటూ అనుదినమును దేవుని యొక్క సన్నిధికి, దేవుని మందిరానికి వెళుతూ, దేవుని స్వరాన్ని వింటూ, ఈ యొక్క వాక్యం ఏమిటో తెలుసు, దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసు, అప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసు, అప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నావు, అప్పుడు కూడా దొంగతనం చేస్తున్నావు. ఆయన చిత్తం ఏమిటో తెలుసు, అప్పుడు కూడా నువ్వు చెడు మాట్లాడుతున్నావు. దేవుని చిత్తం ఏమంటే నీ శత్రువులను ప్రేమించాలి, నీ నీ ఇరుగు పొరుగు అని ప్రేమించాలి అంటున్నాడు. వాళ్ళ మీద ద్వేషంగా మాట్లాడుతున్నావు. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకుండా ఉన్నావు. ఇంకను నీ తోటి సహోదరుని నువ్వు అసహించుకుంటున్నావు. వాడి ముఖం చూడకూడదు అనుకుంటున్నావు. దేవునికి దూరంగా ఎవరైనా ఉంటే వాళ్ళని అసహించుకుంటున్నావు. ప్రేమించే గుణం లేదు, క్షమించే గుణం లేదు. ఇక నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎంత సేవ చేసినా, నువ్వు సర్వ సృష్టికి వెళ్ళినా, నీ సొంత సహోదరుని ప్రేమించలేనటువంటి వాడివి. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి చేయకపోతే దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుని వాక్యం ఉంటుంది. తల్లిదండ్రులని గౌరవించుము, సన్మానించుమని దేవుని యొక్క వాక్యములో స్వరము వినపడుతుంది. దేవుని వాక్యం మనకు వినపడుతూ ఉన్నది. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ దేశంలో నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. బిడ్డలారా, మీరు అలాగ చేస్తున్నారా? తల్లిదండ్రులు కొట్టేవాళ్ళని చెన్నై పట్టణంలో చాలామందిని చూస్తున్నారు. వాళ్ళు మద్యము సేవించి వచ్చి తల్లిదండ్రుల్ని దూషణలాడుతూ ఉన్నారు. మళ్ళీ మందిరానికి వెళ్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, దేవుని బిడ్డలుగా పేరు ఉన్నది. అయితే వాళ్ళు హింస పెడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. రెండవదిగా దేవుని యొక్క మాటలు, స్వరాన్ని వింటూనే ఆయన చిత్త ప్రకారం నడుచుకోవట్లేదు. ప్రార్థన జీవితం లేదు. చెడు మాటలు, అబద్ధములు, మోసపూరితమైనటువంటి మాటలు. సొంత సహోదరుడిని ఎదురుగా వస్తే పైకి నవ్వటము,
చిరునవ్వు నవ్వటము, వెనకాల ఒకటి మాట్లాడుకోవటము, ఆ సహోదరుడు ఇలాగున్నాడు, ఆ సహోదరుడు పాపి, ఈ సహోదరుడు లాంటివాడు, వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, ఇతను మంచి సేవకుడు కాదు, ఈ యొక్క సహోదరుడు ఆ సహోదరుడు మంచిది కాదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నువ్వు ముఖాన్ని హెచ్చరించు. లేకపోతే ఎవరు లేనప్పుడు నువ్వు సహోదరుడు ఈ తప్పు చేస్తున్నావు అని నువ్వు వారిని హెచ్చరించు, కానీ వారి మీద జడ్జిమెంట్ నువ్వు చేయకూడదు. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని స్వరం ఎందుకు వినాలి మనం ఈ రోజుల్లో అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో మాట్లాడుతున్నాడని విన్నాం. దేవుని స్వరం ఈరోజు మనకు వినపడుతుంది అన్నాం. దేవుని స్వరము వింటే నువ్వు బ్రతుకుతావు. నేను నా జీవితంలో బ్రతికున్నాను. రెండవదిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన స్వరం వినాలి. ఆయన స్వరముగా నువ్వు ఉంటే చక్కని తిన్నని మార్గంలో నడిపిస్తాడు. ఆయన స్వరముగా నువ్వు వినగలిగితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు చేయగలిగితే నీవు ఆశీర్వాదకరంగా జీవిస్తావు. నీ సహోదరుని నువ్వు ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించు. అదే ఆయన చిత్తము. నువ్వు క్షమించే గుణము కలిగి ఉన్నావు. నేను ఎటువంటి శత్రువులైనా సరే వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనకి దేవుని యొక్క చిత్తం అది. నా గురించి వాళ్ళు ఎన్నైనా మాట్లాడినా, నన్ను హింసలు పెట్టినా కానీ, నన్ను ఎన్నైనా మాట్లాడినా కానీ వాళ్ళ మీద ద్వేషం లేదు నాకు. కారణం నా ప్రభువు నాలో ఉండి నాతో మాట్లాడుతున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు అలాగా ఉండకూడదు, నువ్వు అందరినీ ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోతే అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు. నీ యొక్క సేవ లేకపోతే నీ యొక్క పనులు చిన్నాభిన్నములైపోతాయి. దేవుని చిత్తం లేకుండా చేసిన పనులన్నీ స్థిరముగా చిన్నాభిన్నములైపోతాయి. మూడవదిగా, మనము కలిసిన వ్యక్తితో ఎలాగ ఉండాలి, ఏమి చెప్పాలనే దేవుని చిత్తము. మనము ఒక పాపిని, ఒక లోకంలో ఉన్నటువంటి అనేకమైన స్నేహితుల్ని కలుస్తూ ఉన్నాం. దేవుని చిత్తం ఏమిటి? ఒక స్నేహితుడితో నువ్వు కలిసినప్పుడు అతను ఏం చెప్తే అది తల ఊపుతానే ఉంటారు చాలామంది పని చేసే దగ్గర, ఆఫీసుల్లో, నేను కూడా పనిచేస్తూ కొన్ని చోట్ల మంచి పెద్ద కంపెనీలో పనిచేశాను. వాళ్ళు పనిచేసే దగ్గర ఒక రకంగా ఉంటారు, క్రైస్తవుడు కానట్టే చూపించుకుంటారు, దేవుని బిడ్డలుగానే చూపించుకుంటారు. మనందరం ఒక వస్తువుని దొంగతనం చేద్దామంటే ఇతను కూడా దాంట్లోనే చేరుకుంటాడు. చూశాను చాలామంది. మనం కూడా ఒక లంచం తీసుకుందామా అంటే ఇతను కూడా వాళ్ళతో చేరుకుంటాడు. చూడండి, దేవుని చిత్తం ఏమిటంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలి. బబులోను దేశంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ లోకంలో అందరికీ ఒక ఆహారం అయితే అది మేము తినము, మాకు ఆహారం సపరేట్గా పెట్టండి. అయినా కానీ మా దేవుడు మా ముఖాలను ప్రకాశింపజేస్తాడు. తాను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని చిత్తం ఏమిటంటే ఇతరులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దేవుడు లేదంటే అవును లేడు అని నువ్వు అనకూడదు. యేసుక్రీస్తు దేవుడు కాదంటే నువ్వు అక్కడ మాట్లాడాలి, తల ఊపకూడదు. ఇప్పుడు అంటున్నాడు, నీవు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా నీవు పాపివి అని చెప్పి అతనితో చెప్పాలి. అదే దేవుని చిత్తము, అదే నీ బాధ్యత. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూపించి నీవు పాపివి అని చెప్పి అక్కడ ఏ మాత్రం భయపడకుండా చెప్పాలి. అది దేవుని చిత్తమైనది. రెండవదిగా, పాపపు శిక్ష నరకము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యం, పాపం వలన వచ్చు జీతం మరణము, నీవు పాపివి, పాపం వలన వచ్చు జీతం మరణము అని చెప్పి నిక్కచ్చితంగా ఏ యొక్క కాంప్రమైజ్ లేకుండా చెప్పాలనేదే దేవుని చిత్తము. యేసు నీ పాపమును, శిక్షను భరించాడు అని చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపములను భరించాడు అని చెప్పి మనము యోహాను సువార్త 1వ పేతురు 2వ అధ్యాయం 24, పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఒక ధైర్యముగా నువ్వు మాట్లాడాలి. అదే దేవుని చిత్తము.
ఆ యొక్క వ్యక్తి అంటాడు, అందరు దేవుళ్ళు ఒకటేనయ్య అంటే, అవును అంటున్నారు చాలామంది దేవుని బిడ్డలు. వాళ్ళతో కలిసిపోతున్నారు, వాళ్ళతో దేవుని చిత్తాన్ని తెలియపరచట్లేదు. నేను గమనించాను. యేసుక్రీస్తుని స్వీకరించు 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూపించి, యేసు ప్రభువును స్వీకరించు, ఈ 4 మాటలు చెప్పటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజుల్లో మాట్లాడుతున్నాడా? దేవుని స్వరం ఈ రోజుల్లో వినబడుతుందా అని మనం ధ్యానిస్తున్నాము. అవును, నిజమే. పరిశుద్ధాత్మ ద్వారా సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతి ప్రసంగములో, ప్రతి సేవకుడు ద్వారా నీ యొక్క ప్రత్యేకముగా నీతో డైరెక్ట్గా నీతో ఎలా నడవాలి, ఈ మార్గంలో పో అని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పుతోటి రథము దగ్గరికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు రథములో ఉన్నటువంటి ఐథియోపియుడితోటి వాక్యము చెప్పటానికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. స్వరం వినపడింది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం వినటానికి నీవు సిద్ధముగా ఉండాలి. ఈ యొక్క దేవుడు స్వరము మనకు వినిపిస్తున్నాడు. దేవాది దేవుడు, మహిమగలిగిన తండ్రి, పరలోకపు తండ్రి, అనుదినము మనతో మాట్లాడే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి దేవుడు, అల్ఫా ఒమేగాయు, ఈ రోజున కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనలో ఏమాత్రము మార్పు లేదు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ వాక్యము, ఈ స్వరం వినటానికి మనకు వినబట్టలేదంటే కారణం ఏమిటి? మన స్వరం వినటానికి ఆటంకాలు కొన్ని ఉన్నాయి. మనము స్వరము, నాకు స్వరం వినపడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడలేదు బ్రదర్, దేవుడు నాతో మాట్లాడలేదు, ఆ స్వరం వినపడలేదు. ఐ కాంట్ పాసిబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఐ కాంట్ పాసిబుల్ టు హియర్ ద హోలీ గోస్ట్. I can't possible to voice of the Holy Ghost. Why? What happened? Why? కొన్ని ఆటంకాలు ఉన్నాయి. సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. 2వ దినవృత్తాంతంలో 2 Chronicles 16th chapter 9th verse. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వాక్యంలో చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారం చేయుచున్నది. 2 Chronicles 16th chapter 9th verse says, తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై తన కనుదృష్టి లోకమంతా నీతో సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టి నీతో మాట్లాడాలని, నిన్ను బ్రతికించాలని, నీ జీవితాన్ని చక్కపరచాలని, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పి. కానీ ఆయన స్వరము వినటానికి నీకు ఆటంకం ఏంటంటే, యథార్థమైన హృదయం లేదు నీలో, నమ్మకమైన హృదయం లేదు. ఆటుపోట్లు ఏదో సరైనటువంటి నమ్మకముగా విశ్వాసం కలిగిన హృదయం లేదు. నిన్ను నమ్మటానికి లేదంటారు. చూడు అయ్యా, ఈరోజు ఈ మాట చెప్తున్నావు, రేపు ఒక మాట చెప్తావు, యథార్థమైన జీవితం లేదు, నిన్ను నమ్మేది ఎలా నమ్మేది మేము అంటాం కదా మనం మనుషులు. యథార్థమైన హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అంటున్నాడు. అంటే యథార్థమైన హృదయము లేనందువల్ల అటు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక, అటు సరైనటువంటి దేవునికి లోబడినటువంటి జీవితము నీలో యథార్థమైనటువంటి జీవితం లేనందువల్ల, లోకంలో పాపంలో సంచారం చేయటం వల్ల నీ హృదయములు అనేకమైన ఆ దురాలోచనలు ఉండటం వల్ల అనేకమైనటువంటి పాపములు నీ హృదయంలో చోటు చేసుకొని, అనేకమైన అపవాది యొక్క తంత్రములు నీ హృదయంలో ఉండటం వల్ల, మోసకరమైన జీవితంలో జీవించటం వల్ల, నీవు మిళితమైనటువంటి అన్యులతో కూడా మిళితమైనటువంటి నీ హృదయం కలిగి ఉండటం వల్ల దేవుని స్వరము వినబడటానికి ఆటంకముగా ఉన్నది. కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు క్లీన్ యువర్ హార్ట్. Then God will speak with you.
హోలీ గోస్ట్ స్పోక్ విత్ యూ. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుని, నీ హృదయము మోసకరమైనది, నీ హృదయములో శరీరాశలు, దురారాశలు, మార్క్స్ వార్త 7:21 ఉన్న ప్రకారంగా నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదంటాడు ఒక చోట. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. ఆయన ఎలా మాట్లాడగలరు? ఆయన స్వరం ఎలా వినపడుతుంది? కాబట్టి నీ హృదయాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకో. నీ హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క స్వరము వినటానికి ఆటంకాలు ఉండవు. దేవుడు స్పష్టముగా నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయి. భక్తుడు ప్రార్థన చేస్తుంది, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు కూడా దేవుని యొక్క స్వరము, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలంటే, ఆయన చిత్తాన్ని తెలియజేయాలంటే, నీ జీవితాన్ని బ్రతికించాలంటే, నీవు ఆశీర్వాదకరంగా జీవించడానికి ఆయన మాట్లాడాలంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, యథార్థమైన హృదయము కలుగు చేయమని చెప్పి మనము కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసినట్లయితే, మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే, మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ క్లియర్గా ఒక పిక్చర్గా చూపిస్తాడు. వాటన్నిటినీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి తొలగించుకొని, మనల్ని ఎవరి మీద అయితే ద్వేష పగ ఉన్నదో వాటన్నిటినీ తీసుకొని, హృదయంలో పగ, ద్వేషము, అసూయ, ఎదుటి సోదరుని చూస్తే అసూయ, పగ, ద్వేషము, వీటన్నిటిని నువ్వు తొలగించుకుంటే నీ స్వరాన్ని దేవుని యొక్క నీకు ఎటువంటి ఆటంకం లేదు. ఆయన స్వరము నీకు వినిపిస్తాడు. ఆయన మాట చేత నిన్ను బ్రతికిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తాడని చెప్పి పరిశుద్ధ లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22:37 గాస్పుల్ ఆఫ్ ద మాథ్యూ 22nd chapter 37 verses. ఈ లోకపు ప్రేమ ఆటంకంగా ఉన్నది. దేవునిని ప్రేమించే వాళ్ళు పూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనస్సుతోటి దేవునిని ప్రేమించాలి అని. కానీ లోకమును ప్రేమించటం వల్ల దేవుని యొక్క స్వరము నీకు వినపడకుండా చేస్తున్నది. ఈ లోకముతో స్నేహము, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ అగెన్స్ట్ టు గాడ్. ఈ లోకంలో యొక్క స్నేహము దేవునికి వైరమని నీకు తెలియదా? దేవునికి ఈ లోకమైనటువంటి ప్రేమ, లోకపు ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, గొప్పతనము, నేను గొప్పవాడిని, ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఈ లోకపు ప్రేమ దేవునికి వైరము, దేవునికి విరోధమైనటువంటిది. అందుకే ఈ లోకపు అధికముగా ప్రేమిస్తున్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని, సరైనటువంటి ఆ యొక్క స్వరాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపుని, ఆ స్వరాన్ని నీవు వినలేవని చెప్పి ఆటంకంగా ఉంది. వాటిని కూడా తీసివేసుకో. యథార్థ హృదయాన్ని శుద్ధి చేయమని అడుగు. ఆ ఆటంకాన్ని తీసివేసుకో. రెండవదిగా లోక ప్రేమము ఉందేమో, దాన్ని తీసివేసుకో. దేవుని యొక్క స్వరం నీ దగ్గరికి రాబోతున్నాడు. దేవుడు ఈరోజే నీతో మాట్లాడబోతున్నాడు. నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను బ్రతికించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను బాగు చేయాలని ఆయన స్వరం వినిపిస్తున్నాడు. హిజ్కియా, నీవు బ్రతకవు, నువ్వు చనిపోతున్నావు. హిజ్కియా చనిపోతున్నాడు, ఇంక చనిపోతున్నాడని చెప్పి, అయ్యా నేను యథార్థ హృదయంతో నీ ఎలాగ నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన కన్నీళ్లు విడిచాడు, గోడ తట్టు తిప్పుకొని దేవుని దగ్గర, అయ్యా నన్ను బ్రతికించు అనగానే another 15 years God gave him as a gift. For in his life God presented to another 15 years. హిజ్కియాని బ్రతికించాడు, తన స్వరం వినిపించాడు, దేవుని సేవకుని పంపించాడు, ఆయన బ్రతికించాడు. కారణం ఏంటంటే తన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా మరల్చుకున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరం ఆయన బ్రతికించినది. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మనం నమ్మిన దేవుడు మూగ దేవుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడినటువంటి దేవుడు కాదు. ఆయన ఈరోజు కూడా నీతో మాట్లాడే దేవుడు అయినాడు. అయితే ఆయన మాట్లాడకుండా, ఆయన మాట్లాడటానికి స్థానం లేకుండా
నీలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆటంకాలన్నీ తొలగించుకో. అపవిత్రమైన ఉద్దేశాలు ఉన్నాయి. బిలాము చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే ఆయన అపవిత్రమైన ఉద్దేశం ఏంటంటే డబ్బుతో దేవుని యొక్క వరముని, సేవకుల్ని అమ్మేశాడు. దేవుని యొక్క వరము, అద్భుతమైన వరాన్ని ఏం చేశాడంటే డబ్బుకి, పేరుకి, ప్రతిష్టలకు అమ్మేశాడు. తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని, తనలో ఉన్నటువంటి శక్తిని డబ్బుకి అమ్మేశాడు. అందుకే అపవిత్రమైన ఉద్దేశాలు ఇలాంటివి ఉంటే దేవుడు ఆయన స్వరాన్ని విడిపించలేడు. గాడిద కూడా మాట్లాడుతూ ఉంది అతనితోటి, గాడిద చేత కూడా పలికించాడు. అయితే డబ్బుకి, అపవిత్రమైన ఆలోచనలకి, దురాలోచనలకి తన వరాన్ని అమ్మేశాడు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అనేకమైనటువంటి వరములతోటి, కృపా వరములతోటి నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఇంత ఇస్తేనే నేను ప్రార్థన చేస్తాను, ఇంత పంపిస్తేనే నేను ప్రార్థన చేస్తానని చాలామంది దైవ సేవకులు చూస్తూ ఉన్నాం. అపవిత్రమైన ఉద్దేశాలతో వరాల్ని డబ్బుకి అమ్ముకున్నట్లుగా, ఇంత ఇస్తేనే నేను ఆ యొక్క మీటింగ్స్కి వస్తాను, ఇంత ఇస్తేనే నేను ఆ యొక్క చర్చిలో మాట్లాడతాను. ఎంత సిగ్గుసేటు, ఎంత వేదనకరంగా ఉంది. దేవుని యొక్క స్వరముని వినటానికి ఆటంకాలు. బిలాము తన యొక్క వరముని డబ్బుతోటి, అపవిత్రమైన ఉద్దేశాలతోటి వదిలేసేనట్టుగా తప్పుడు కోరికలు మనం చూస్తున్నాం. చివరిగా అపోస్తుల కార్యము 5వ అధ్యాయం యాక్ట్స్ చాప్టర్ 5th చాప్టర్లో చూస్తే అక్కడ అననీయ, సప్ఫిర అనే ఒక భార్య భర్తలు ఉన్నారు. వారు దేవుని పని కొరకు, ప్రభువు కొరకు తన సొమ్మంతా ఇస్తున్నట్లు నటించారు. దే ఆర్ యాక్టింగ్. తన సొమ్మంతా సేవకి ఇచ్చినట్లు, తన సొమ్మంతా ప్రభువుకి ఇచ్చినట్లుగా యాక్టింగ్ చేస్తున్నారు. భూమిని అమ్మారు. వీళ్ళని ఎవరు అడిగారు? అమ్మారు. ఎంత ఇస్తామని, ఎంత ఇచ్చినా కానీ ఏం అనేవాళ్ళు కాదు. తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల మీద పెట్టి అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మను నీవెందుకు మోసపుస్తూ ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెనువెంట వచ్చే దేవుడైనాడు, నిన్ను గమనిస్తున్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడైనాడు. పరిశుద్ధాత్మను నీవెందుకు మోసపరుస్తున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు మోసపడుతున్నావు? ఎంత మోసకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నావు అని చెప్పి అక్కడ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హృదయం యొక్క కాఠిన్యము మనము ఆయన మాటలు వినలేకపోతున్నాం. మనం ఆయన మాటల్ని, ఆయన స్వరాన్ని వినలేకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా, ఆ యొక్క ఆశీర్వాదకరమైన జీవితంలో నువ్వు జీవించాలంటే ఆయన స్వరమును వినగలగాలి. దేవుడు సంగములతో చెప్పుచున్న మాట, ఆత్మ సంగములతో మాట్లాడుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంగముల్లో దేవుని వాక్యము మాట్లాడుతున్నది, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన యొక్క స్వరమును నువ్వు సక్రమంగా వింటున్నావా? ఆయన వాక్యాన్ని సక్రమంగా వింటున్నావా? ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నావా? స్వరాన్ని వినకపోవటానికి ఆటంకాలు ఏంటంటే మారు మనసు లేనటువంటి స్థితి. ఇంక నువ్వు మారు మనసు పొందినటువంటి స్థితిలో ఆయన స్వరమును వినలేవు. ఇంక నువ్వు పాత బ్రతికే, ఇంక నువ్వు మనసు మార్చుకోలేదు, ఇంక నువ్వు మారు మనసు పొందలేకుండా ఉంటే ఆయన స్వరాన్ని నువ్వు వినలేవు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువు వారు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరము ఆయన తిరిగి అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగి సువార్తను ప్రకటించి, ఆయన వచ్చిన పని ప్రతి సర్వలోక మానవాళి కొరకై, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని సెలవిచ్చిన దేవుడు ఆయన ఏం చేశాడంటే తన యొక్క ప్రాణమును బలిగా అర్పించి, పాపం నిమిత్తమై, మన శాపం నిమిత్తమై, మన అతిక్రమణ నిమిత్తమై ఆయన నలుగొట్టబడి, ఆయన శరీరాన్ని, ఆయన చివరి బొట్టు వరకు పరిశుద్ధ రక్తాన్ని ఆ కల్వారి సిలువలో చిందించి ఆయన పరమునకు ఆరోహణమైపోయి ఉన్నాడు.
వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. పరిశుద్ధాత్మని మీ కొరకు మీతో ఎల్లవేళలా ఉండుటకు, సహాయం చేయుటకు, మీతో మాట్లాడటానికి, మిమ్మల్ని నడిపించటానికి, స్వరం వినిపించటానికి పరిశుద్ధాత్మను దేవుని మీకు అనుగ్రహించి వెళ్తూ ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానం సెలవిచ్చారు. 120 మంది సంఘములో ఆ యొక్క మేడగదిలో కనిపెట్టుకున్నప్పుడు ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు నింపబడి అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైన గ్రామాల్లో, పట్టణాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, అద్భుతాలు చేశారు. 5,000 మంది రక్షించబడ్డారు, పాపములు ఒప్పుకున్నారు. అనేకమైన పట్టణాలు, గ్రామాలు తిరుగుతున్నప్పుడు, అనేకమైన గ్రామాలు, పట్టణాలు తిరుగుతున్నప్పుడు ప్రభువారు వెనువెంట ఉండి తన స్వరమును వినిపించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆత్మచేత మాత్రమే జరుగుతుంది. నీ శక్తి చేత కానీ బలము చేత కానీ జరగదు. జెరుబ్బాబెలు ఆత్మచేతనే జరుగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి మిత్రులారా, స్నేహితులారా, దేవుని స్వరం మన జీవితాల్లో వినపడకపోతే మనం బ్రతకలేము. దేవుని చిత్తానుసారంగా మనం ఏ పని చేయలేము. దేవుని స్వరం మనం వినపడకుండా ఆటంకాలు ఉన్నట్లయితే వాటన్నిటిని ఈరోజే తొలగించుకొని ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకై కనిపెట్టుకొని, ప్రభువా నీ స్వరము నాకు వినిపించు అని చెప్పి, నీ మాటల ద్వారా నన్ను బ్రతికించు, నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికించు, మా జీవితాలను, మా కుటుంబాలను ఆశీర్వదించు, మా సేవను ఆశీర్వదించు, మాలో క్షమించలేనటువంటి గుణం, అసూయ గుణం, మా తోటి స్నేహితుడిని క్షమించలేనటువంటి గుణం మాలో ఉన్నట్లయితే తీసివేయండి. కారణం ఏమిటంటే అది మీ స్వరం వినలేకుండా ఆటంకముగా ఉన్నది. మాలో అపవిత్రమైన ఉద్దేశాలుంటే నాలో ఉండి తొలగించండి, ఎందుకంటే అది మీకు స్వరం వినకుండా ఆటంకంగా ఉన్నది. మాలో అవిధేయత ఉన్నట్లయితే మీ చిత్తం ఎరిగి ఉండి ఆ చిత్తానుసారంగా చేయలేకుండా ఉంటే ఆ యొక్క ఆటంకాలను తొలగించండి. నా హృదయంలో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించవలనని వాక్యములో సెలవిచ్చినట్లుగా ఆత్మ సంగములతోటి చెప్పుచున్న మాటలను చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సంగములతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంగములతో అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని చేత అభిషేకిస్తున్నాడు. నిన్ను బలపరచాలని, నిన్ను బ్రతికించాలని, నీ జీవితాన్ని బలముగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి నీ జీవితంలో ఆటంకములు ఏమైనా ఉన్నవా? ఈ రోజున ప్రభువుని అడుగు. ప్రభు సన్నిధిలోని పాపములు ఒప్పుకో. ప్రభు సన్నిధిలోని సమస్తాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించి ఆయన యొక్క పరిశుద్ధాత్మని నీలో నింపి ఆయన స్వరం ద్వారా నీతో మాట్లాడి నీ జీవితాన్ని ఒక ఫలభరితమైనదిగా మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ మిత్రులారా, ఈ ఛానల్ మిషనరీ ప్రయాణం అనే ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియ మిత్రులారా, ప్రభువు నీతో మాట్లాడినగాక, దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడినగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికరం అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.